హలో అండి. ఈరోజు వచ్చేసి మనము ఒక సింపుల్ నెక్ డిజైన్ అయితే చూస్తామండి. చిన్న మనము నార్మల్గా ఈ క్యాన్వాస్ ఇవన్నీ లేకుండా సింపుల్గా నార్మల్గా నెక్ అనేది ఎలా గీసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తానండి. ఇవి వచ్చి ఎల్బో హ్యాండ్స్ అండి. ఎల్బో హ్యాండ్స్ పైన కుచ్చెస్ అయితే వస్తాయన్నమాట. ఇంకా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇలా హోలింగ్ మీద 4 హోలింగ్ మీద అయితే మనము ఇలా హెచ్చు తగ్గులున్న క్లాత్ అంతా కట్ చేసుకొని మనం హ్యాండ్ పొడవు ఇదంతా మనము చూసుకోవాలన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ ఇది కూడా పైన కూర్చుండేదే హ్యాండ్స్. దాన్ని బట్టే నేను తీస్తున్నాను. నేను చెస్ట్ లూజ్ తప్ప ఇంకా మిగతా ఏది నేను టేప్తో తీసుకొని తెలుసు కదా మీకు. ఇంకా మిగతా అదంతా యాజ్ టు ఆల్ ది బ్లౌజ్ ఎలా ఉంటే అలాగే కట్ చేస్తాను అనమాట. ఇంకా వచ్చేసి ఏమైనా చేంజెస్ చెప్తేనే కొద్దిగా టేప్ యూస్ చేస్తాను తప్పితే ఇంకా యాజ్ టు నేను ఇంకా ఆల్తి బ్లౌజ్ ఎట్లుంటే అట్లా ఇవ్వాలని అడుగుతాను అనమాట. ఇలా హ్యాండ్ మనం గీసేసుకొని తర్వాత ఒక పైకి 2.5 ఇంచు 2 ఇంచులు మనము ఇట్లా మార్కింగ్ చేసుకుని ఇట్లా ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ఒక 2.5 ఇంచు మార్కింగ్ అనేది చేసుకొని ఇలా డబ్బా షేప్లో తీసుకోవాలి. అది కుచ్చులు వాళ్ళు అడిగేదాన్ని బట్టి మనము క్లాత్ ఎక్కువ తక్కువ అని తీసుకోవాల్సింది ఉంటుందండి. ఎక్కువ కావాలంటే ఇంకా కొద్దిగా హైట్ తీసుకోవాలి, 3 ఇంచులు అట్లా తీసుకోవాలా. పొడవు కానీ ఎడలుపు కానీ పైన కుచ్చు వాళ్ళు లేదు సింపుల్గా 3, 4, 5 అలా అంటే దానికి తగినట్టు మనము తీసుకోవాలన్నమాట. 1.5 ఇంచు 2 ఇంచులు అలా హైట్ ఇక్కడ పైన ఉంది కదా హ్యాండ్ పైన, అది ఆ విధంగానే తీసుకోలే. ఎక్కువ తక్కువ పెట్టుకునే దాన్ని బట్టి మనం క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. వీళ్ళు కొద్దిగా నార్మల్గా ఎక్కువ కాదు తక్కువ కాదు చెప్పారనమాట. అందుకే 2.5 ఇంచు తీసుకుని పైన 2.5 ఇంచు వెడల్పు 2.5 ఇంచు తీసుకొని ఆ విధంగా అయితే నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, నేను ఇక్కడ చెస్ట్ లూజ్ సంక కింద మాత్రమే నేను పెట్టుకుంటాను. ఇది నా స్టైల్ అనమాట. ఒక్కొక్కరు ఒక్కోలా కుడతారండి, అందరూ ఒకలాగా అస్సలు కుట్టరు. ఇంకా పొడవు కింద అన్నీ ఎడ్జెస్ అన్నీ నీట్గా కటింగ్ చేసుకొని పొడవు లెంత్ అనేది తీసుకుంటాను అనమాట. నేను ఇంకా యాజ్ టుగా అలాగే తీసుకుంటాను. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాదండి, నార్మల్ కటింగే. చూస్తున్నారు కదా, ఒకరు కామెంట్ చేశారండి మీరు ఎప్పుడని నార్మలే కుడతారు క్రాస్ కుట్టరా అని. చాలా వరకు నేను క్రాసే కుడతానండి, కాకపోతే నార్మల్వి కొన్ని వస్తాయి, క్రాస్వి వస్తాయి. ఇది డిజైన్ ఉంది కాబట్టి నార్మల్ నెక్ అంటే ఇది నార్మల్ది అనమాట. డిజైన్ ఉంది కాబట్టి ఎలా తీసుకోవాలనేది మీకు చూపించడానికి మాత్రము నేను ఇంకా ఇదని పెట్టుకున్నాను. లేదంటే క్రాస్ కటింగ్స్వే ఎక్కువ నేను కుడతాను. ఇంకా షోల్డర్ అనేది తీసుకుంటున్నాను అనమాట. నెక్ విడ్త్ ఎంత ఉందో తీసుకున్నాను, షోల్డర్ తీసుకుంటున్నాను. ఇక్కడ సైడ్ మనకి ఎంత హైట్ ఉందనేది అక్కడ తీసుకుంటున్నాను. మీరు క్లియర్గా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. చూడండి నేను చేసే మార్కింగ్లు కానీ క్లియర్గా చూపిస్తున్నాను. నేను కలర్ పెన్సిల్స్ వాడుతుంటానండి. కలర్ పెన్సిల్స్ ఏమంటే మీకు నాకు కనపడుతుంది కానీ ఇక్కడ వీడియోస్ అయితే కనపడడం లేదనమాట. అందుకోసమని చాక్ పీస్ అనేది యూస్ చేస్తున్నాను. ఇదైతే కనపడుతుంది అని చూస్తున్నారు కదా, ఇలాగా. క్రాస్ బెల్ట్ వరకు ఎక్కడుందో అక్కడి వరకు మార్కింగ్ తీసుకున్నాను. ఇప్పుడు చంక గీసుకున్నాక ఖచ్చితంగా చెక్ చేయాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను, సరిపోయింది. పైన కుట్లల్లో కొద్దిగా పోను, మిగతా చేస్తే కరెక్ట్ సరిపోయింది. చూసారు కదా, యాజ్ టు ఎలా ఉంటే అలాగే వస్తుందండి. నేను ఇక్కడ 1 వేలో గీసి చూపించాను, 1 వేకే నాకు సెట్ అయిపోయింది. అంత ప్రాక్టీస్ అనేది అవుతుందన్నమాట కుట్టంగా మనము. ఇంక ఇప్పుడు వచ్చేసి చిన్న నెక్ డిజైన్ అండి. చూడండి ఎంత సింపుల్గా మనం గీసుకోవచ్చు అనేది. భుజాల పైన 2 ఇలా పట్టుకొని హ్యాండ్ ఇక్కడ ఇట్లా తీసుకుంటే మనకు కరెక్ట్గా అనేది వెనకాల వస్తుందండి.
చూస్తున్నారు కదా, ఇలా అనేది మనం గీసుకున్నాక నెక్ ఇంకా గీసుకొని ఫస్ట్ ఇట్లా డబ్బా షేపులో అయితే మనం గీసుకొని, డబ్బా షేప్ గీసుకున్న తర్వాత ఏ నెక్ అయినా డిజైన్ చేసుకోవచ్చు అండి. అంటే మనకు విడుతు తెలుస్తుంది, ఎంత మనము విడుతు బయటికి పెట్టినాము, ఎంత తీసుకోవాలా అనేది. చూస్తున్నారు కదా, ఇలా సింపుల్ నెక్ డిజైన్ ఇట్లా ఊరికే జస్ట్ మనకు ముగ్గేసేది వస్తే చాలండి. ఇంత సింపుల్గా అయితే గీసుకోవచ్చు. ఇది కుట్టినాక మళ్ళీ ఒక షార్ట్ వీడియో అయితే తీస్తానండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయితే గీసుకోవచ్చు. అంతేనండి. పైన కొద్దిగా వంపు ఇచ్చినట్టు వంపు ఇవ్వాలండి, అంతేను. అలా అన్నమాట. కింద మాత్రం ఇలా రౌండ్ డీప్గా అయితే తీసుకుంటే మనకు సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో ఈ డిజైన్ అయితే. కుట్టినాక తప్పకుండా నేను మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంతేనండి, మనము జస్ట్ ఒక ఐడియా ప్రకారం మనం గీసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత బాగుందో. ఇంతే అన్నమాట నెక్. మనకు బాగా నెక్ డిజైన్ అనేది ఇంత సింపుల్గా కూడా